వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ గారు మెయిన్ లీడ్స్ లో నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ కలియుగం 2064. ఈ మూవీ సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ థ్రిల్లింగ్ మూవీలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మనల్ని ఈ మూవీ ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్తుంది. మెయిన్గా ఈ మూవీకి మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకున్నా సరే కొన్ని చోట్ల బోర్గా అనిపిస్తుంది. ఈ మూవీని థర్డ్ వరల్డ్ వార్కు వచ్చే ఫ్యూచర్ కనెక్షన్ పెట్టి ఆ కోణంలో వచ్చే సీన్స్ని క్లారిటీగా రాసుకోకుండా కొన్ని సీన్స్ని డైవర్ట్ చేశారు. కానీ ఈ సినిమాపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా అవుట్పుట్ వేరే లెవెల్లో ఉండేది. ఈ మూవీ యొక్క స్టోరీ కాన్సెప్ట్ బాగుంది. అయితేనేం ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. థర్డ్ వరల్డ్ వార్ తర్వాత 2064లో ముఖ్యంగా ఆ విపత్కర పరిస్థితుల్లో మనుషులకు ఆహారం నీరు దొరక్క ఆ పరిస్థితుల్లో మనుషులు తమ మనుగడ కోసం ఏ స్థాయికి దిగజారిపోతారు. మనుషులకు మానవత్వం అనేదే లేకుండా పోయి మనుషులు విచక్షణ జ్ఞానం కోల్పోయి ఎలాంటి ఘోరాలకు పాల్పడతారు అనేది మనం ఈ మూవీలో చూడవచ్చు. డబ్బున్నోళ్ళు మాత్రం రెసిడెన్స్గా ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకొని బ్రతుకుతుండగా అయితే ఆ రెసిడెన్స్లోకి వెళ్ళాలని బలహీనలు ఆరాటపడుతున్నారు. అయితే అలానే ఆలోచిస్తున్న శక్తి అలియాస్ కిషోర్ గారు కూడా వెళ్ళాలని అనుకుంటారు. సేఫ్ హౌస్ గురించి శక్తి అలియాస్ కిషోర్ గారికి తెలుస్తుంది. అయితే అక్కడికి వెళ్ళిన శక్తి గారి కథ అక్కడే ముగుస్తుంది. అయితే అదే హౌస్ను వెతుక్కుంటూ వస్తుంది భూమి అలియాస్ శ్రద్ధా శ్రీనాథ్ గారు. అదే హౌస్లో ఉంటున్న ఈనియన్ సుబ్రమణి గారి దగ్గర శ్రద్ధా శ్రీనాథ్ గారు ఇరుక్కుంటారు. ఆ హౌస్లో ఇరుక్కున్నాక భూమి ఎన్ని కష్టాలు పడింది, అసలు థామస్ ఎవరు, ఆమెను ఏం చేశారు, చివరకు భూమి ఆ హౌస్ నుంచి బయటపడిందా లేదా అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ చూసేవాళ్ళు ఈ మూవీని బాగా ఇష్టపడతారు.